ఈరోజు మామూలుగా ఈ కామర్స్ మార్కెటింగ్ గురించి చూద్దాము. హలో! హలో! హలో అండి. వినిపిస్తుందండి. మొన్న ఈమెయిల్ మార్కెటింగ్‌ది డాక్యుమెంట్ పంపించలేనట్టున్నారు. పంపించారా? ఈమెయిల్ మార్కెటింగ్‌దా? హ్మ్. చూస్తానండి. పంపిస్తాను. పంపించకపోతే. ఇంకెన్ని టాపిక్స్ ఉన్నాయండి? ఇంకా 4, 5 ఉన్నాయి. అంటే ఏం లేదు యాక్చువల్‌గా నాకు ప్రాక్టీసింగ్‌కి టైం దొరకట్లేదు. ఇవి జస్ట్ మాక్సిమం అంటే థియరీ అండి. ఎందుకంటే దీనికి మన దగ్గర వెబ్‌సైట్స్ ఏమి లేవు కాబట్టి జస్ట్ థియరీ. జస్ట్ ఒక ఐడియా కోసము. ఓకే. ఇక్కడి నుంచి పెద్దగా ప్రాక్టికల్ వర్క్ ఏమి ఉండదు. అంటే హ్మ్. మనకి ఈ కామర్స్ వెబ్‌సైట్ ఉంటే దీన్ని కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే. అది కూడా ప్లాన్ చేస్తున్నాము. ఏదైనా ఒకటి వెబ్‌సైట్ లాగా చూద్దాం అది కూడా కుదిరితే. హ్మ్. అదే అక్కడిక్కడ పెడదాం. ప్రొడక్ట్స్ ఏమన్నా పెడదామంటే పెడదాం. ఏంటండి? దయచేసి అహా! ప్రొడక్ట్స్ ఏమైనా పెడదామంటే పెడదామండి తెచ్చి ఆన్‌లైన్‌లో అయినా ఎట్లాగైనా. ప్రోడక్ట్స్ కొనుక్కొచ్చి పెట్టడానికి ఇన్వెస్ట్‌మెంట్ కష్టం అండి. మనం ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కువేం అవసరం లేదు. 5,000, 10,000 అంతే. అది అయిపోతే మళ్ళీ ఇంకో అదే అది కూడా కష్టమే. నా దగ్గరైతే ఉండవు. హ్మ్. అదే ఒకవేళ చూద్దాం 5,000 అట్లా పెట్టన్నా చూడొచ్చు. వితౌట్ ఇన్వెస్ట్‌మెంట్ గూడా ఉన్నాయి. అట్లా ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా అయితే గాని హ్మ్. చేద్దామంటే వెబ్‌సైట్ చేసి పెట్టుకుందాం అంటే పెట్టుకుందాం మరి. హ్మ్. చూడాలి. అదే చూస్తున్నాం. హ్మ్. వెబ్‌సైట్ ఒకటి డిజైన్ చేసుకొని. జస్ట్ మనకంటే ఈ కామర్స్ మెయింటైన్ చేయాలంటే ఒక మార్కెట్ లాగా మామూలుగా మనకి ఏమేమి కావాలి వాటి గురించి కొంచెం ఒక ఓవర్‌వ్యూ ఐడియా అనమాట. ఈ కామర్స్ ఇండస్ట్రీ వచ్చేసి మనకి 1990స్‌లో కొంచెం లాంచ్ అయింది. తర్వాత అమెజాన్ ఈ కామర్స్ దాన్ని బిగినింగ్ చేసింది. తర్వాత 94 అమెజాన్‌లో, తర్వాత 95లో ఈబే అంటే మనకి యూఎస్‌లో ఫస్ట్ స్టార్ట్ అయినాయి ఈ కామర్స్ ప్లాట్‌ఫార్మ్స్. హ్మ్. ఇంకా తర్వాత వరల్డ్ వైడ్‌గా ఆహ్, ఎస్టాబ్లిష్ అవుతూ వచ్చినాయి. ప్రెజెంట్ వచ్చేసి మనకి ఫస్ట్ వచ్చేసి వెబ్ 1.0 ఉన్నప్పుడు బేసిక్ ఆన్‌లైన్ ప్రొడక్ట్స్ లిస్టింగ్ ఉండేది. తర్వాత వెబ్ 2.0కి వచ్చినప్పుడు యూజర్ జనరేటెడ్ కంటెంట్, రివ్యూస్ ఇవన్నీ కూడా యాడ్ అయినాయి. తర్వాత ఇప్పుడొచ్చేసి ఏఐ, వాయిస్ సెర్చ్ కమాండ్స్ ఇవన్నీ కూడా ఇందులో మామూలుగా యాడ్ అయినాయన్నమాట. స్టెప్ బై స్టెప్ గ్రోత్ అవుతూ వచ్చింది. ఈ కామర్స్ అనేది గ్లోబల్‌గా ఎక్స్‌పాండ్ అవుతూ వచ్చింది. ఫస్ట్ యూఎస్, చైనా, ఇండియా ఇట్లా వన్ కంట్రీకి వీళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుంటా వచ్చారనమాట. ఇప్పుడొచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ కూడా సేమ్ మనకు వెబ్‌సైట్‌లో ఎలా అంటే సర్వీసెస్‌లో ఎలా ఉంటదో ఇక్కడ కూడా ఫస్ట్ మొబైల్ ఇండెక్సింగ్ ఉంటది. మొబైల్ షాపింగ్ అనేది ఎక్స్‌పీరియన్స్ పర్ఫెక్ట్‌గా ఉండాలి. తర్వాత సోషల్ మీడియా ఇంటిగ్రేషన్, తర్వాత హ్మ్, ఇట్లా వన్ బై వన్ ఇంక్రీజ్ చేసుకుంటా లైక్ ఏఐ రిలేటెడ్ వచ్చిన తర్వాత చాట్ బాట్స్ కానీ, ఆటోమేషన్స్ కానీ అంటే లైక్ ఆటోమేటిక్‌గా వాట్సాప్‌కి ఇంటిగ్రేట్ చేసుకొని ఆటోమేటిక్ మెసేజ్ జనరేట్ చేయడం, ఈమెయిల్ మార్కెటింగ్‌లో ఈమెయిల్స్‌కి జనరేట్ చేయడం ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చారు. ఇది వచ్చేసి ఈ కామర్స్ వచ్చేసి మనము డైరెక్ట్ టు కన్స్యూమర్ అని డి2సి అంటారు. మామూలుగా బి2పి అంటే బిజినెస్ టు బిజినెస్, బి2సి అంటే బిజినెస్ టు కస్టమర్ అంటే సర్వీస్ బేసిస్కి వచ్చేసరికి. ఇక డి2సి మార్కెటింగ్ అంటే మనకి ఈ కామర్స్ కిందకు వస్తుంది అనమాట. అంటే ఇవి కొంతమంది ఈ కామర్స్ వచ్చా లేకపోతే మీరు ఇట్లా షాపింగ్ చేస్తారా ఊ కామర్స్ చేస్తారా అని అడగకుండా డి2సి మార్కెటింగ్ తెలుసా అని అడుగుతారు మామూలుగా హ్మ్. ఇంటర్వ్యూస్‌లో అట్లాంటప్పుడు. అప్పుడేంటంటే మనకి ఇది ఈ కామర్స్‌కి రిలేటెడ్‌గా డైరెక్ట్ కన్స్యూమర్ ఓకే. ఇంక్రీజింగ్ ద ఇన్వాయిస్ అసిస్టెంట్ షాపింగ్ ఇట్లా ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు ఎక్కువగా వచ్చేసి వాయిస్ సెర్చ్ ఆప్టిమైజేషన్ ప్రిఫర్ చేస్తున్నారనమాట ప్రతి దానికి. బట్ పెద్ద పెద్ద సైట్స్ వాళ్ళు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసుకున్నారు వాళ్ళ ఓన్ వాయిస్ సెర్చ్ అది. అమెజాన్ గానీ లేకపోతే ఇంకా రిమైనింగ్ చాలా కంపెనీస్ కూడా వాయిస్ సెర్చ్‌కి ఇంప్లిమెంట్ చేసుకున్నారు. వాళ్ళ వాయిస్ సెర్చ్ బేస్ మీద లైక్ మన చాట్‌జీపీటీ కూడా వాయిస్ సెర్చ్ మీద రన్ అవుతుంటది. హ్మ్. ఇంక మాక్సిమం వాయిస్ సెర్చ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తానే ఉన్నారు. బట్ మామూలుగా ఇక ముందు మనం ఏదన్నా వెబ్‌సైట్ చేయాలన్నా కూడా దానికి కూడా వాయిస్ సెర్చ్ అనేది ఇంటిగ్రేట్ చేయడం చాలా
ఇంపార్టెంట్. ఇప్పుడు మొబైల్ ఎలా ఇంపార్టెంట్ చేశారో, మొబైల్ మార్కెట్‌లోకి వచ్చిన తర్వాత ఎక్కువ మంది మొబైల్ యూజ్ చేయడం ఎప్పుడైతే స్మార్ట్ ఫోన్స్ స్టార్ట్ చేశారో, అప్పుడు మొబైల్ ఫస్ట్ ఇండెక్స్ అని ఇచ్చారండి. మన వెబ్‌సైట్ మొబైల్‌కి గనక కరెక్ట్‌గా ఆప్టిమైజ్ లేకపోతే ప్రాపర్ ర్యాంకింగ్ అవ్వదు. కాబట్టి అట్లా ఇంప్లిమెంట్ చేసింది. నెక్స్ట్‌కొచ్చేసరికి ఇప్పుడు వాయిస్ సెర్చ్ అనేది కూడా మ్యాండేటరీ చేస్తున్నారు. ఇందులో వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్స్ అంటే ట్రెడిషనల్ వర్సెస్ అదే లైక్ ట్రెడిషనల్ మార్కెటింగ్‌కి దీనికి అంటే మన మాక్సిమం సిమిలర్‌గానే ఉంటది. అంటే మన సర్వీసెస్‌కి ఎలా అయితే ఉంటదో ఈ ఈ కామర్స్ కూడా అలానే ఉంటది సిమిలర్‌గానే. ట్రెడిషనల్‌గా ఎలా సేల్స్ చేసేవాళ్ళు ఇప్పుడు ఎలా చేస్తున్నారని. ఇక్కడొచ్చేసి ఇంకా మనకి ఎక్స్‌ట్రా ఏముంటాయంటే రిటైల్ డిస్ట్రిబ్యూషను, ఫిజికల్ స్టోర్స్‌లో ఇట్లా ఈ రిటైల్ స్టోర్స్ నుంచి మనకి ఆన్‌లైన్ ఛానల్స్‌కి కన్వర్ట్ అవుతాయన్నమాట. మామూలుగా అంతకుముందు సర్వీసెస్ అనుకోండి మనకు మామూలుగా షాప్స్ గాని, లేకపోతే ఆఫీస్‌లు గాని ఉంటాయి. అక్కడి నుంచి ఆన్‌లైన్‌కి ఎట్లయితే కన్వర్ట్ అయ్యారో అట్లానే రిటైల్ షాప్స్ నుంచి ఇది కూడా ఆన్‌లైన్ స్టోర్‌కి కన్వర్ట్ అవుతుంది. అలాగే ఓమ్ని ఛానల్స్ అంటే ఇంటిగ్రేట్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ అన్నీ కూడా ఇంటిగ్రేట్ అయిపోయి ఉంటాయన్నమాట. ఓమ్ని ఛానల్స్ అంటే. ఇట్లా చేంజింగ్ ద కన్స్యూమర్ బిహేవియర్ అంటే ప్రైస్ దగ్గర గాని, లేకపోతే ఇట్లా హోమ్ డెలివరీస్ ఇవన్నీ కూడా మారిపోయినాయి. అంటే అంతకుముందు ఆన్‌లైన్‌లో షాపింగ్ ఆన్‌లైన్ గనక షిప్పింగ్‌లో పెట్టుకుంటే అది ఏదో ఒక సిటీకే వచ్చేది. తర్వాత పల్లెటూరుకొచ్చేది కదా! అక్కడి నుంచి తెచ్చుకునేవారు. తర్వాత విలేజెస్‌కి కూడా షిప్పింగ్ అవైలబిలిటీస్ చేంజ్ చేశారనమాట. బట్ అన్ని షిప్పింగ్ వాళ్ళు అట్లా ప్రాపర్‌గా షిప్పింగ్ చేయరు. కొంతమందికే అన్ని ఏరియాస్‌లో యాక్సెస్ ఉంటది. వాళ్ళు చేయగలుగుతారు. అట్లా షిప్పింగ్ మనము ఇప్పుడు క్లయింట్స్ ఎలా అంటే వాళ్ళ ఇంట్లో కూర్చొని ఆర్డర్ పెడితే కరెక్ట్‌గా ఇంటికే ప్రోడక్ట్ వచ్చేసేలాగా. అలాగే ఎవరైతే ఫాస్ట్‌గా డెలివరీ చేస్తారో వాళ్ళని ఎక్కువ హై ప్రయారిటీ ఇస్తారనమాట. ఒకవేళ మనం ఫర్ ఎగ్జాంపుల్‌గా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ తీసుకున్నామనుకో అమెజాన్ 3 డేస్‌కే వస్తుంది. ఫ్లిప్‌కార్ట్ 7 డేస్ పడుతుందనుకోండి. మాక్సిమం 3 డేస్‌కి వచ్చే వాళ్ళకే ప్రిఫర్ చేస్తారనమాట. ఇట్లా మనం యూజర్ బిహేవియర్‌ని బట్టి చేంజ్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఈ కామర్స్‌కి ఇన్వెస్ట్‌మెంట్ కూడా చాలా ఎక్కువవుతది. సర్వీసెస్ కంటే కొంచెం తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో చేయొచ్చు కానీ, ఈ కామర్స్‌కి ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కువుంటదనమాట. లైక్ అంటే వెబ్‌సైట్ మెయింటైన్ చేయడము పెద్దగా కష్టమనమాట. అంటే అది పెద్ద వెబ్‌సైట్ థౌసండ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ మెయింటైన్ చేసుకోవాలి. అలాగే ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఏ ప్రొడక్ట్స్ లేవు ఇవన్నీ మెయింటైన్ జేసుకోవాలి. అలాగే ఇన్వెంటరీస్ మెయింటైన్ జేసుకోవాలి. స్టాక్ మెయింటైన్ జేసుకోవాలి. ఇంకా డెలివరీస్ ఉంటాయి. మళ్ళీ రిటర్న్స్ ఉంటాయి. ప్రతీదీ కూడా ప్రాపర్‌గా అప్ టు డేట్ ట్రాకింగ్ ఉండాలి. దీనికి చాలా వర్క్ ఉంటదనమాట. ఎస్ఈఓ పరంగా చూసుకుంటేనే సర్వీసెస్‌తో పోల్చుకుంటే ఈ ఈ కామర్స్ దానికి చాలా ఎక్కువ వర్క్ చేయాల్సుంటది. ఇట్లా మనం ప్రాపర్‌గా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళాలి. దీనికి మామూలుగా నార్మల్ సర్వీస్ బేస్డ్ డిజిటల్ మార్కెటింగ్ చేసే వాళ్ళకన్నా ఈ కామర్స్ ఎస్‌ఈఓ చేసే వాళ్ళకి ఎక్కువ సాలరీస్ కూడా ఉంటాయి మన నార్మల్ మార్కెట్‌లో. అలాగే ప్రెజెంట్ కూడా ఈ-కామర్స్ ఎక్కువుంటది. ఎస్‌ఈఓనా? ఏంటండి? ఈ-కామర్స్ ఎస్‌ఈఓనా? ఆ! ఓకే. అలాగే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ అంటే ఇందులో మనకి సర్వీసెస్‌కొచ్చేసరికి ఒక 4, 5 ఉంటాయి. లేదా ఒక 10 సర్వీసులుంటాయి. లేదా ఒక 20 సర్వీసులుంటాయి. హ్మ్. కానీ ఈ కామర్స్‌లోకొచ్చేసరికి థౌసండ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ప్రతి ప్రొడక్ట్‌కి మీరు ఎస్‌ఈఓ చేయాలి. హుహు. ఈ సర్వీసెస్‌కొచ్చేసరికి మనం ఒక 3, 4 కీవర్డ్‌లు పెడితే సరిపోతది. అదే ప్రొడక్ట్స్‌కొచ్చేసరికి ఒక్కొక్క కీవర్డ్‌కి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా టైప్ చేస్తారు. ఒక టీ షర్ట్ తీసుకోండి. దాంట్లోనే 15-20 కీవర్డ్స్ యాడ్ చేయాలి. ప్రతి కీవర్డ్‌ని ఆప్టిమైజ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఒక టీ షర్ట్ తీసుకున్నాం అనుకోండి. కలర్ వైస్, బ్రాండ్ వైస్ హ్యాండ్స్, నెక్ హ్మ్. ఇట్లా డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం టార్గెట్ చేయాలన్నమాట. మరి ఓకే. అదే సర్వీసెస్ అనుకోండి. ఊరికే కోర్స్ అనుకోండి. డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ లేకపోతే ఇంటీరియర్ డిజైనింగ్, కిచెన్ లేకపోతే బెడ్‌రూమ్ ఇట్లాంటివి ఏయో కొన్నే ఉంటాయి. ఒక లిమిటెడ్‌గా ఉంటాయన్నమాట. ఒక మేజర్ సర్వీసెస్. ఒక హుహు. 20, 30 లేకపోతే ఒక 50 మాక్సిమం వేసుకుంటాం. కానీ ఒక ఈ కామర్స్ వెబ్‌సైట్‌లో తీసుకుంటే థౌసండ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. తక్కువ ఉండవు. హ్మ్. అది.
అలాగే మళ్ళీ దాన్ని టార్గెట్ చేసేది కూడా అన్ని ఏరియాస్‌లో టార్గెట్ చేయాలనమాట. అంటే కంపెనీ పేరు కొంచెం బ్రాండ్ వైస్ లైక్ సైజులు, కలర్స్, దాంట్లో ఉండే స్టైల్స్, క్లాత్ బేస్ చేసుకొని ఇట్లా ప్రతి పాయింట్ మనము ప్రాపర్‌గా హ్యాండిల్ జేసుకోవాలి. ఇక్కడొచ్చేసి మనకి ఈ కామర్స్‌లో వెబ్‌సైట్స్‌లో ప్రాపర్‌గా మనకి వెబ్‌సైట్‌లో అనేది ఆహ్, చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి కాబట్టి వాటన్నిటిని వెతుక్కోవడం కష్టం కాబట్టి ఫస్ట్ ఫిల్టర్స్ కూడా పెట్టుకోవాలి. మేజర్‌గా ఫిల్టర్స్ రావాలి. నావిగేషన్ కరెక్ట్‌గా ఉండాలి. రెమ్ అలాగే వెబ్‌సైట్ మొబైల్ రెస్పాన్సివ్‌గా ఉండాలి. కార్ట్‌లో చెక్‌ఔట్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలంటే పేమెంట్స్ ఎక్కువ ట్రాన్సాక్షన్స్ జరుగుతా ఉంటాయి గదా! అవి కూడా హ్మ్. జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి ఆన్‌లైన్ పేమెంట్ అండ్ సీఓడీ అంటే క్యాష్ ఆన్ డెలివరీ ఈ 2 ఆప్షన్స్ ఉంటాయి. మన ఇండియాలో ఎక్కువగా క్యాష్ ఆన్ డెలివరీ అనేది ప్రిఫర్ చేస్తారనమాట. ఎందుకంటే ఆన్‌లైన్ పేమెంట్స్ చేస్తే మేబీ ప్రొడక్ట్స్ వస్తాయో రావో అన్న డౌట్ తోటి ఆ క్యాష్ ఆన్ డెలివరీ అంటే ప్రొడక్ట్ వచ్చిన తర్వాత పే చేద్దాంలే అనుకునే వాళ్ళుంటారు. కొంతమందేమో ఊరికనే పెడతా ఉంటారు. కొంతమందంటే ఫేక్ ఆర్డర్స్ పెడతా ఉంటారు. కావాలని పెట్టినప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ అంటే వస్తే చూసుకోవచ్చులే అంటారు. వచ్చినప్పుడు వాళ్ళకి ఒకవేళ అప్పుడు తీసుకోవాలనిపించలేదనుకో వాళ్ళు రిటర్న్ చేసేస్తారు. అలాంటప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొస్తదనమాట. క్యాష్ ఆన్ డెలివరీ చేసినప్పుడు. అందుకే ఆన్‌లైన్ పేమెంట్స్ అయితే వాళ్ళకంత రిస్క్ ఉండదు. ఎందుకంటే బిఫోరే వాళ్ళు పేమెంట్ చేసేస్తారు కాబట్టి మనకి ఆ ప్రాబ్లమ్ ఉండదు. అట్లా అలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనం చూసుకోవాలి. అలాగే వెబ్‌సైట్ ఎక్కువ మంది ఓపెన్ చేశారనుకోండి స్పీడ్ ఇష్యూస్ ఒస్తాయి. అలాగే ఇంటర్‌ఫేస్ అనేది ఎండ్ యూజర్‌కి కూడా ప్రాపర్‌గా అర్థం అవ్వాలంటే అసలు ఏం చదువుకోనోడు కూడా ఆ వెబ్‌సైట్‌ని యూజ్ చేసేలాగా క్లియర్‌గా ఉండాలి. అంటే ఇది బై నౌ ఒకసారి చూసి అయి గుర్తుపెట్టుకొని వాళ్ళు అలా బై చేసే విధంగా ఉండాలనమాట. కంప్లీట్‌గా ఇంగ్లీష్ రాకపోయినా కూడా అవి చూసుకునేటట్లు అంత ఈజీగా ఇంటర్‌ఫేస్ అనేది ఉండాలి. ఇక మనం మిగతా సైట్స్‌తో పోల్చుకుంటే అమెజాన్ వాళ్ళకి ఎక్కువ పాపులర్ అవ్వడానికి అమెజాన్ సైట్ చాలా క్లియర్‌గా ఉంటది. అన్నీ నీట్‌గా రిమైనింగ్ వాటితో పోల్చుకుంటే. అందుకని వాళ్ళ ఇమేజ్ కూడా ఒక మిర్రర్ లాగా మనం ఇమేజ్‌ని చూసుకోవచ్చనమాట. దగ్గరగా పెట్టేస్తే మిర్రర్ వ్యూలో అన్నీ కనిపిస్తుంటాయి. ఎలా ఉంది ప్రోడక్ట్ అని చూసుకోవడానికి. ఇట్లా వాళ్ళు పెడతారు. అలాగే రివ్యూస్ ఇవన్నీ గూడా ఉంటాయనమాట. ఆ రివ్యూస్ వల్లనే మేజర్‌గా ప్రోడక్ట్ అనేది సేల్ అవుతాయి. రివ్యూస్ ప్రాపర్‌గా ఉంటేనే. ఓకే. రివ్యూస్ ప్రాపర్‌గా లేకపోతే హ్మ్. మనకు ఆ ప్రొడక్ట్స్ అనేవి సేల్ అవ్వవు. రివ్యూస్‌కి కూడా పే చేస్తారని విన్నాను యాక్చువల్‌గా. రివ్యూస్ అవి రాస్తే కూడా. కొన్నుంటాయండి. కొన్నుంటాయి. ఓకే. కొన్నుంటాయి. ఫేక్ చేసేయి కొంతమంది చేయరు. కాబట్టి హ్మ్. అన్నీ ఫేక్ చేస్తారని చెప్పలేము. హ్మ్. అట్లాంటి ఫేక్ రివ్యూస్ వస్తే గూగుల్ వాళ్ళు ఫస్ట్ ఐడెంటిఫై చేసి వెబ్‌సైట్‌ని పెనలైజ్ చేస్తున్నారు ఇప్పుడున్న ప్రెజెంట్. హ్మ్. ఆఖరికి గూగుల్ రివ్యూస్ కూడా ఫేక్ రివ్యూస్ రాయడానికి లేదు. ఐడెంటిఫై చేసిందంటే మనకి ప్రాబ్లమ్ అవుతది. ఓకే. హ్మ్. బట్ మేబీ అంటే ఆల్రెడీ వాళ్ళు ఒక రూల్ పెట్టారంటే దానికి అపోజిట్‌గా ఇంకోటి క్రియేట్ చేస్తారనుకోండి. అవును. టెక్నాలజీ వాళ్ళ చేతుల్లో ఉంటది కాబట్టి మంచి కన్నా చెడే ఎక్కువ చేస్తారు కాబట్టి. హ్మ్. బట్ మనకి అర్థమవుతది. అవి చూస్తేనే కొంచెం కాతే కొంచెం టైం పడతది. ఒక్కొక్కసారి అర్థం కాకపోయినా మాక్సిమం టైమ్స్ అది ఫేక్ రివ్యూసా లేకపోతే రియల్ రివ్యూసా అనేది అర్థమవుతాయి మనకి. ఊరికే రేటింగ్స్ ఇటు చూడకుండా అవి కొంచెం రీడ్ చేస్తూ వెళ్తే అర్థమైపోద్ది రివ్యూస్. ఇక్కడొచ్చేసి మనకి కావాల్సినయి ఏంటంటే పేమెంట్ గేట్‌వేస్ అన్నమాట. మనకి చాలా పేమెంట్ గేట్‌వేస్ ఉంటాయి. నేషనల్, ఇంటర్నేషనల్ వైస్‌గా మనం బిజినెస్ చేస్తుంటే పేపాల్ తీసుకుంటాము. ఇట్లా స్ట్రిప్, ఎరేజర్ పే వచ్చేసి ఇండియా. మనకేదైనా ఇంటర్నేషనల్ కావాలంటే వాళ్ళకి రిక్వైర్మెంట్ పెడితే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఈ పేటీఎమ్, స్క్వైర్ ఆహ్, ఇంకా చాలా గేట్‌వేస్ ఉన్నాయి. ఈ గేట్‌వేస్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఇవి మనకి ఈజీగా మనీ ట్రాన్సాక్షన్ అవ్వటానికి. ఒకవేళ మనం ఓన్‌గా ఏదైనా పేమెంట్ గేట్‌వే ఇంప్లిమెంట్ చేసుకోవాలంటే చాలా సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. ఆ హ్మ్. సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అన్నీ ఈ కంపెనీస్ హ్యాండిల్ చేస్తే మనకి ఈజీగా ఇచ్చేస్తదన్నమాట. మనం ఎవరన్నా వచ్చి జస్ట్ లాగిన్ అయిపోయి మన కార్డ్ ద్వారానో, యూపీఐ ద్వారానో ట్రాన్సాక్షన్స్ చేస్తే ఈజీగా మనీ ట్రాన్స్‌ఫర్ అయిపోతది. బ్యాంక్ అకౌంట్‌కి.
ఆర్ అక్కడొచ్చే సెక్యూరిటీ ఇష్యూస్ కానీ, ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ కానీ, మొత్తం బ్యాంక్స్ తోటి టై అప్స్ అవ్వడం. అంటే బ్యాంకోళ్ళు అంత ఈజీగా ఇవ్వరు గదా! వాళ్ళ దగ్గరికెళ్ళి అప్రూవల్స్ తెచ్చుకోవాలి. చాలా రకరకాల ఇష్యూస్ ఉంటాయి. అవన్నీ కూడా ఈ కంపెనీస్ వాళ్ళు, ఈ గేట్‌వేస్ వాళ్ళు చూసుకుంటారు. మనకి బర్డెన్ లేకుండా. హ్మ్. అందుకని మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఏ బిజినెస్‌లో అయినా మనం దీంట్లో కూడా మనకి కొన్ని కంపెనీస్ 2 టైప్స్ ఉంటాయన్నమాట. ఒకటి బిజినెస్, ఒకటి పర్సనల్. పర్సనల్ అంటే అమౌంట్ లిమిటెడ్ ఉంటది. బిజినెస్ పరంగా అయితే సర్వీస్ చార్జెస్ తీసుకుంటారు. రూ. 100కి రూ. 2, రూ. 3, రూ. 5 అట్లా ఒక్కొక్క కంపెనీని బట్టి ఒక్కొక్క సర్వీస్ చార్జెస్ ఉంటాయి. దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు వర్క్ చేస్తారు. ఇక్కడొచ్చేసి లీగల్‌గా మనకేంటంటే ఏముంటదంటే జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ అండ్ పేమెంట్ కార్డ్ ఇండస్ట్రీ అండ్ డేటా సెక్యూరిటీ స్టాండ్స్. ఇక్కడ రిమైనింగ్ అన్ని కామర్స్ రిటర్న్, రిఫండ్ పాలిసీ, టాక్స్, కన్స్యూమర్స్ ప్రొటెక్షన్ లా ఇవన్నీ కూడా మనకు మ్యాండేటరీ అనమాట. ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా మనకి కామర్స్ అనేది ప్రాపర్‌గా వర్క్ అవ్వదు. మామూలు సర్వీసెస్ ఇవన్నీ ఏం అవసరం లేదు. జస్ట్ ఒక వెబ్‌సైట్ పెట్టుకోవచ్చు. దాంట్లో వచ్చి మన ప్రైవసీ పాలసీ ఒకటి పెట్టుకొని, ఇంకా ఈ పేమెంట్ గేట్‌వేస్ ఇవన్నీ ఏమి అవసరం లేకుండా డైరెక్ట్‌గా మనకి అంటే క్యాష్ పే చేస్తారు కాబట్టి త్రూ బ్యాంక్ గాని లేకపోతే యూపీఐ, స్కానర్స్ ఏదో ఒకటి యూజ్ చేసి పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. వెబ్‌సైట్ కూడా ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. ఇట్లా ఇంకా ఈజీగా ఉంటదనమాట అదంతా. ఇక్కడొచ్చి దీంట్లో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ బిజినెస్ మోడల్స్ ఉన్నాయి. అంటే బీ2బీ, బీ2సీ అండ్ సి2సి మోడల్స్ అని. అంటే బీ2బీ అంటే బిజినెస్ టు బిజినెస్ అనమాట. అంటే అదర్ బిజినెస్ ఓనర్స్ దగ్గర నుంచి ప్రొడక్ట్స్ తీసుకొని ఇంకొక బిజినెస్ ఓనర్స్‌కి మనము యాడ్ చేయడం. ఇండియన్ మార్ట్ అనే ఒక బిజినెస్ ఓనర్. ఆళ్ళ దగ్గర ఇంకో బిజినెస్ ఓనర్స్ ఉంటారు. వాళ్ళ బిజినెస్‌ని సేల్ చేసుకునేవాళ్ళు. అది బీ2బీ బిజినెస్ అనమాట. అంటే ఒక బిజినెస్ ఓనర్ ఇంకొక బిజినెస్ ఓనర్‌కి సపోర్ట్ అంటే హెల్ప్ చేయడం, ప్రొడక్ట్స్ సేల్ చేసుకోవడం ఇలాంటివి ట్రాన్సాక్షన్స్ ఉంటే వాళ్ళది బిజినెస్ టు బిజినెస్. అండ్ బిజినెస్ టు సి అంటే బిజినెస్ టు కన్స్యూమర్ కరెక్ట్‌గా సెల్లింగ్ డైరెక్ట్ ద కన్స్యూమర్స్ అంటే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వీళ్ళందరూ డైరెక్ట్‌గా ఎవరైతే ఎండ్ యూజర్స్ ఉంటారో వాళ్ళకే ఇచ్చేస్తారనమాట. బట్ ఈ ఇండియన్ మార్ట్ వీటిల్లో ఏంటంటే వేరే కంపెనీ వాళ్ళొచ్చి ఇందులో రిజిస్టర్ అవుతారు. వీళ్ళు వేరే వాళ్ళకి బిజినెస్ ఇస్తారు. క్లయింట్స్ వీళ్ళ దగ్గరకొస్తారనమాట. డైరెక్ట్‌గా మనము ఎవరైతే బిజినెస్‌లు వీటిలో యాడ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి మనం డైరెక్ట్‌గా ఎళ్ళం. వాళ్ళు ఇందులో రిజిస్టర్ చేసుకుంటే ఇక్కడికి క్లయింట్స్ వచ్చి ఆహ్, బిజినెస్‌లు తీసుకుంటారు. ఈ టైప్‌లో బిజినెస్ టు బిజినెస్. ఇక్కడ బిజినెస్ టు కన్స్యూమర్ అంటే డైరెక్ట్‌గా మన క్లయింట్‌కి వాళ్ళు రీచ్ అయిపోతారండి. మీడియేటర్స్ ఎవరు లేకుండా. కన్స్యూమర్స్ టు కన్స్యూమర్ అంటే మన ఓఎల్ఎక్స్, ఈబే, ఫేస్‌బుక్ మార్కెట్ ప్లేస్ అంటే మనము ఒక కస్టమర్స్ వేరే వాళ్ళ దగ్గర ప్రొడక్ట్‌లు తెచ్చుకొని మనం ఇంకొకళ్ళ దగ్గరికి అమ్ముతాం. ఇదేం జస్ట్ సింపుల్ అంటే ఒక పర్సన్ ఇంకొక పర్సన్‌కి అంటే బిజినెస్‌తో సంబంధం లేకుండా. ఓకే. చిన్న చిన్నవి సేల్ చేసుకోవడం డైరెక్ట్‌గా ఇట్లా ఈ టైప్ ఉంటది. ఇంకొకటేంటంటే సబ్స్క్రిప్షన్ బేస్డ్ మోడల్స్ అంటే నెట్‌ఫ్లిక్స్ ఇవన్నీ ఉన్నాయి గదా! బిగ్ బాస్కెట్ ఇట్లా వీళ్ళ డెలివరీస్ లైక్ కొన్ని యాప్స్ కూడా వచ్చినాయన్నమాట. మన అమౌంట్ యాడ్ చేసుకుంటే డైరెక్ట్‌గా ఒక నెల రోజులు వాళ్ళ సర్వీసెస్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి ప్లాన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా కీవర్డ్ రీసెర్చ్ అనేది చెయ్యాలి. ఇందులో కూడా కీవర్డ్ రీసెర్చ్ చేయడానికి సేమ్‌గా మనకి హ్మ్. ఇవే కీవర్డ్ ప్లానర్స్ యూజ్ చేస్తాం. కొత్త టూల్స్ ఏమి ఉండవు గానీ, బట్ ఇక్కడ మనం కీవర్డ్స్ రీసెర్చ్ చేసుకోవడానికి మనం ఏ సెర్చ్ ఇంజిన్ యూజ్ చేస్తున్నామో చూసుకొని, ఆ సెర్చ్ ఇంజిన్ ప్రకారం మనం కీవర్డ్ అనేది రీసెర్చ్ చేసుకోవాలి. అంటే మనం గూగుల్‌లో బిజినెస్ అనుకోండి, గూగుల్ సెర్చ్ ఇంజిన్‌కి మనం ఒకవేళ అమెజాన్‌కి ఎస్ఈఓ చేస్తుంటే అమెజాన్ కీవర్డ్స్ అంటే లైక్ అవి బ్రాండెడ్ కీవర్డ్స్ అనమాట. లేకపోతే నార్మల్ కీవర్డ్స్ అయితే గూగుల్ కీవర్డ్ ప్లానర్ ఇవన్నీ కూడా చూసుకోవాలి. బట్ కీవర్డ్స్ వచ్చేసి లాంగ్‌గా ఉండాలనమాట. ప్రాపర్‌గా కంప్లీట్‌గా ఉండాలి. లైక్ హ్మ్. ఏంటంటే ఎక్కువగా
ఎవరైతే ఎండ్ యూజర్ టైప్ చేస్తాడో, ఇప్పుడు ఒక షూ ఉందనుకోండి. ఏదైనా ఒక షూ అని చెప్పి లేకపోతే స్కూల్ షూ విత్ బిలో రూ. 1000 అని టైప్ చేస్తారు కదా! అట్లాంటి కీవర్డ్స్ మనం తీసుకోవాలనమాట. ఓకే. లేకపోతే వైట్ కలర్ షూస్ ఫర్ కిడ్స్. ఇట్లా ఇవన్నీ ఏంటంటే బయింగ్ కీవర్డ్స్. ఆ కీవర్డ్స్ కనుక టైప్ చేశారని ఖచ్చితంగా వాళ్ళు బయింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టైప్ చేస్తారు కాబట్టి అలాంటి కీవర్డ్స్ని మనం యాడ్ చేయాలి. అలాంటి కీవర్డ్స్ లాంగ్ టైల్ కీవర్డ్స్ విత్ ఒక హై కన్వర్షన్ వాల్యూ ఉన్న కీవర్డ్స్ని మనం సెర్చ్ చేసుకోవాలి. ఇది కీవర్డ్ రీసెర్చ్ చేసుకోవడానికి. కీవర్డ్ టూల్స్ అంటే మనం యూస్ చేసే గూగుల్ కీవర్డ్ ప్లానర్ కానీ, హెచ్ఆర్ఎఫ్, ఎస్సీఎంరష్, ఓవర్ సజెస్ట్ ఇవి ఏంటంటే మేజర్ టూల్స్. ఎప్పుడో చాలా ఓల్డ్ టూల్స్. బట్ ఇవన్నీ పెయిడ్ వర్షన్, ఫ్రీగా అయితే రావు. బట్ నార్మల్గా అయితే సర్వీసెస్కి కీవర్డ్ ప్లానర్ పెద్దగా అవసరం ఉండదు. మాకు మినిమం రిక్వైర్మెంట్ తోటి మనకు సరిపోద్ది. బట్ ఇక్కడికి వచ్చేసరికి కంపల్సరీగా పెయిడ్ టూల్ వాడాలి. పెయిడ్ టూల్ వాడకపోతే ఇంత డేటాని మనము ఇన్ని కీవర్డ్స్ని మనం అనాలిసిస్ చేయలేము. ఎక్కువ కీవర్డ్స్ రావు. చాలా టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి కంపల్సరీగా పెయిడ్ టూల్స్ వాడతారు ఈ కామర్స్ వాళ్ళు. ఇక్కడ కూడా సెర్చ్ వాల్యూమ్ హై సెర్చ్ వాల్యూమ్ ఉండాలి. లో కాంపిటీషన్ కీవర్డ్స్ ఉండాలి. అలాగే ఎక్కువగా కమర్షియల్ వాల్యూస్ ఉండాలి ఆ కీవర్డ్స్లో. అంటే లైక్ అమౌంట్ అనమాట. బిలో 500, అబోవ్ 500 లేకపోతే అలా ఇట్లాంటి కన్వర్షన్స్ ఉంటే కీవర్డ్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేయాలన్నమాట. అలాగే కొన్నేమో ఇన్ఫర్మేటివ్ కీవర్డ్స్ కూడా యూజ్ చేస్తాం బ్లాగ్స్ అట్లా రాసేటప్పుడు. అవి కొంచెం లిమిటెడ్గా ఉంటాయి కానీ మనం ప్రోడక్ట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువగా యాడ్ చేయాలి కాబట్టి ఎక్కువ ఇట్లాంటి కీవర్డ్స్ అనేవి మనము ట్రై చేయాలి. ఓల్డ్ న్యూ కన్వర్షన్. ఇక్కడ షార్ట్ టైల్ కీవర్డ్, లాంగ్ టైల్ కీవర్డ్, ఈ కీవర్డ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. సేమ్ మన అక్కడ ఉన్న కాన్సెప్టే ఇక్కడ కూడా వర్క్ అవుతుంది. లాంగ్ టైల్ కీవర్డ్స్ అంటేనే మోర్ దెన్ 2 వర్డ్స్ ఉన్నవి. అక్కడేమో జస్ట్ ఊరికే నార్మల్ కీవర్డ్స్ వరకే యూజ్ చేస్తాము. డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ అనో లేకపోతే రెంటల్ సర్వీసెస్ అనో ఇట్లా. బట్ ఇక్కడ ప్రైజెస్ ప్లస్ వాటికి స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ ఏముంటాయి అవి మెయిన్గా యాడ్ చేయాలన్నమాట. ఈ కీవర్డ్స్లో డిఫరెన్స్ అది. ఇందులో వచ్చి మనం యాడ్ చేయాల్సిన ఇక్కడ ఉన్నాయి చూడండి. హై బయింగ్ ఇంటెంట్, ఈజియర్ టు ర్యాంక్ అండ్ బెటర్ అలైన్మెంట్ విత్ నిచ్ ప్రోడక్ట్స్. ఈ 3 మనం గుర్తుపెట్టుకొని కీవర్డ్స్ రీసెర్చ్ చేసుకోవాలి. అలాగే ఏహెచ్ఆర్ఎఫ్ టూల్ తోటి మనం కీవర్డ్ రీసెర్చ్ చేసుకోవచ్చు, కాంపిటేటర్ అనాలిసిస్ చేసుకోవచ్చు, అలాగే బ్యాక్ లింక్ అనాలిసిస్ చేసుకోవచ్చు. సేమ్ మన సర్వీస్ వెబ్సైట్కి ఎలా అయితే వర్క్ చేస్తామో ఈ సైట్కి కూడా అంతే అనమాట. ప్రీమియం టూల్ మాత్రమే వర్క్ అవుతుంది అంతే అనాలిసిస్ చేయాలంటే. కీవర్డ్ రీసెర్చ్ చేసుకుంటే ఎక్కువ కీవర్డ్స్ చేయాల్సి వస్తుంది కాబట్టి. అలాగే బ్యాక్ లింక్స్ కూడా అనాలిసిస్ చేసుకోవచ్చు, కాంపిటేటర్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అలాగే ఎస్సీఎంరష్ కూడా. మళ్ళీ ఇక్కడ ఇంకొక ఎక్స్ట్రా ఫీచర్ ఏంటంటే వేరే కంపెనీ వాళ్ళకి మనకి అంటే మన కాంపిటేటర్స్కి మనకి మధ్యలో కీవర్డ్స్ గ్యాప్ అనేది ఎంత ఉంది, అంటే వాళ్ళు ఎన్ని కీవర్డ్స్ ఇండెక్స్ అయినాయి, మన ఎన్ని కీవర్డ్స్ ఇండెక్స్ అయినాయి, మనకి వాళ్ళకి మధ్య ఎంత గ్యాప్ ఉంది, ఆ కీవర్డ్స్ ఎన్ని మనకి యూజ్ అవుతాయి, ఇవన్నీ కూడా చూసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. మీరు ఒకసారి ఆ టూల్స్ యూజ్ చేసుకొని వేరే మనకు సంబంధించినవి కాకపోయినా ఒక 2 వెబ్సైట్స్ని పెట్టి ఓపర్ సజెస్ట్లో చూసుకోవచ్చు. అది బేసిక్ ఇస్తుంది కాబట్టి మిగతా ఈ టూల్స్ అయితే రావు. ఇచ్చినా కూడా 1, 2 లేకపోతే ఒక 10 అంతవరకే ఇస్తాయి కానీ అంతకంటే ఎక్కువ ఇవ్వు. మనకు ఆ డేటా అనేది సరిపోదు. ఇప్పుడు అమెజాన్ వాడికంటే వాడు ఒక 3 మ్యాక్సిమం క్రోర్స్లోనే ఉంటాయి ప్రోడక్ట్స్. వాళ్ళు అంటే వేరే కంపెనీల వాళ్ళు కూడా వాళ్ళు ప్రోడక్ట్స్ అనేది యాడ్ చేసుకుంటారు కదా.
అన్ని ప్రొడక్ట్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఆ డేటా అంతా అనాలిసిస్ చేయాలంటే వాళ్ళకి చాలా టైం పడతదనమాట. పెద్ద పెద్ద టూల్స్ యూజ్ చేస్తారు వాళ్ళకి. మనకి కీవర్డ్, ప్రొడక్ట్ టైటిల్ ఆప్టిమైజేషన్ ఇక్కడొచ్చేసి ఇక్కడ అంటే కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. ఇట్లా మెన్స్ రన్నింగ్ షూస్, లో వెయిట్, ఆహ్, బ్రెతబుల్ అండ్ సైజ్ 9 ఇట్లా ప్రతిదీ మనం పాయింట్ ఔట్ రావాలి మన కీవర్డ్స్‌లో. వాళ్ళ సైజ్‌ని బట్టి, ప్రైస్‌ని బట్టి ఇట్లా. ప్రోడక్ట్ డిస్క్రిప్షన్‌లో కూడా అన్ని డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక్కడొచ్చేసి మన ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువ ప్రొవైడ్ చేయాల్సుంటది ఇక్కడ. అలాగే మెటా ట్యాగ్స్, మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్, ఆల్ట్ ట్యాగ్స్ ఇవన్నీ కూడా సేమ్ ఉంటాయి. బట్ మనకు ఈ కామర్స్ ప్రోడక్ట్‌కి తగ్గట్టుగా మనము డిఫరెన్షియేట్ చేసుకొని యాడ్ చేసుకోవడమే సేమ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ దీంట్లో. ఈ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అనేది కొంచెము కష్టమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే థౌసండ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్, క్రోర్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ప్రతి ప్రోడక్ట్ ఆన్‌లైన్‌లో అవైలబుల్ ఉందో లేదో చూసుకోవాలి. ఒకవేళ ప్రోడక్ట్ లేదు అనుకుంటే ఔట్ ఆఫ్ స్టాక్ అనేది ముందుగా పెట్టాలి. అంటే ఒక పర్సన్ వచ్చి ఆ ప్రోడక్ట్ గనక క్లిక్ చేసిన తర్వాత ఆర్డర్ పెట్టిన తర్వాత వాళ్ళు ఔట్ ఆఫ్ స్టాక్ అని చెప్పారనుకోండి అప్పుడు మళ్ళీ ప్రాబ్లమ్ అయిపోతది. బ్రాండ్‌కి వాళ్ళ రెప్యుటేషన్ ప్రాబ్లమ్ అయ్యిద్ది కాబట్టి వాళ్ళు ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక రైట్ ప్రోడక్ట్ రైట్ టైమ్‌లో డెలివర్ చేసేలాగా ఉండాలి. ఇప్పుడు ఒకవేళ ఔట్ ఆఫ్ స్టాక్ అనేసి పెట్టడం మర్చిపోయారనుకోండి ఆ కంపెనీ వాళ్ళు. మనం ఆర్డర్ పెట్టిన తర్వాత అది ఔట్ ఆఫ్ స్టాక్ అన్నారనుకోండి. అప్పుడు వాళ్ళకి బ్యాడ్ రెప్యుటేషన్ ఏస్తారు. వాళ్ళు అట్లాంటి ఇన్వెంటరీస్ అనేవి ప్రాపర్‌గా మెయింటైన్ జేసుకోవాలి. ఇందులో గూడా ఇన్వెంటరీస్‌ని మనం ఆహ్, కేటగరీస్ చేసుకుంటాం. హై వాల్యూ అండ్ లో క్వాలిటీ, లో క్వాంటిటీ అండ్ అంటే ఎక్కువగా ఉన్నాయి ప్రొడక్ట్స్ మన దగ్గర. అంటే ఎక్కువ డిమాండ్ ఉంది. బట్ క్వాంటిటీ అనేది మన దగ్గర తక్కువుంది. మీడియం వాల్యూ ఉంది అండ్ మోడరేట్ క్వాంటిటీ ఉంది. లో వాల్యూ ఉంది, హై క్వాంటిటీ ఉంది. ఇట్లా మనం క్వాంటిటీస్‌ని బట్టి వాటిని డివైడ్ చేసుకొని ఫస్ట్ ఏ ప్రొడక్ట్స్ వస్తున్నాయి ఆహ్, ఫస్ట్ వచ్చిన ఆర్డర్‌ని ఫస్టే మనం దాన్ని చేసేయాలన్నమాట. అంటే డెలివరీకి ఇచ్చేసేయాలి. అట్లా డిఫరెంట్ ఫస్ట్ ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంది. క్వాంటిటీ తక్కువున్నాయి. తర్వాత మీడియం వాల్యూ అండ్ మీడియం క్వాంటిటీ ఉన్నాయి. అంటే లో రిక్వైర్మెంట్ ఎక్కువ లేదు. బట్ క్వాంటిటీ అనేది మన దగ్గర ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ సెగ్రిగేట్ చేసుకోవాలి. అలా మనకి ఫస్ట్ ఏ రిక్వైర్మెంట్ వచ్చిందో ఆ రిక్వైర్మెంట్‌ని ఫస్టే డెలివరీలోకి పెట్టేసుకోవాలి. ఇట్లా. అలాగే ఇవి పెట్టిన తర్వాత ఈ పిక్చర్స్‌ని కూడా ట్రాకింగ్ జేసుకోవాలి ఇన్వెంటరీ దాంట్లో. మనకొక సెంట్రలైజ్డ్ ఇన్వెంటరీ సిస్టమ్ అని ఆహ్, ఉంటది. మన వెబ్‌సైట్ మార్కెట్ ప్లేస్‌లో ఇక్కడ. అక్కడి నుంచి మనం ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఏది వస్తుంది, ఏది వెళ్తుంది, ఎట్లా చేయాలి ఇవన్నీ. ఈ డిజిటల్ మార్కెటింగ్ అంటే లైక్ ఇవన్నీ చేయాలన్నా కూడా ఒక పర్సన్ వల్ల కాదనమాట. ఇన్వెంటరీ మేనేజ్ చేసుకోవడానికి ఒకళ్ళుంటారు. స్టోర్ మేనేజ్ చేసుకోవడానికి అండ్ ఈ డేటా అంతా చేయడానికి, ఎస్‌సిఓ చేయడానికి ఇట్లా అంతా ప్రతి ఒక్కళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ దాంట్లో ఉంటారు. బట్ అదే సర్వీసెస్ దగ్గరికొచ్చేసరికి ఒక పర్సనే మాక్సిమం అన్నీ హ్యాండిల్ చేయొచ్చు. బట్ ఈ హ్మ్. కామర్స్‌లో అట్లా చేయలేం. మన అలాగే డిమాండ్‌ని బట్టి మార్కెటింగ్‌లో స్టాక్ లెవెల్స్ మనకి ఏ ప్రోడక్ట్ ఎక్కువ సేల్ అవుతుందో కూడా మనం ప్రాపర్‌గా చూసుకోవాలనమాట. ఒక 10 శారీస్ కనుక ఆన్‌లైన్‌లో పెడితే అందులో ఒక కలర్ ఎక్కువగా సేల్ అవుతుందనుకోండి. దాన్నే ఎక్కువగా మనము ప్రొవైడ్ చేయడానికి ట్రై చేయాలనమాట. ఎక్కువ ఆర్డర్స్ వచ్చే కొంది ఎక్కువ మనం స్టాక్ మెయింటైన్ చేయడము ఇట్లా ప్రాపర్‌గా ఉండాలి. ఇప్పుడేంటంటే ఈ ఫ్లిప్‌కార్ట్ వీళ్ళందరూ గూడా కొన్ని గోడౌన్స్ మెయింటైన్ జేస్తారు. లైక్ అంటే అక్కడ వాళ్ళకి వచ్చే ఆర్డర్స్‌ని బట్టి
స్టాక్ తీసుకొచ్చేసి అక్కడ పెట్టేస్తారు. అక్కడి నుంచి డెలివరీ చేస్తారనమాట. ఇన్ కేస్ ఎవరన్నా ఒక అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టారు. ఇక్కడ ఇండియాలోనే వేరే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్‌కి ఆర్డర్ పెట్టారు. వాళ్ళు ప్యాక్ చేసేసి ఇచ్చేసారు. ఇచ్చిన తర్వాత వచ్చే స్టాక్ మొత్తం అక్కడ వాళ్ళ గోడౌన్స్‌కి వచ్చేస్తది. అక్కడి నుంచి మళ్ళీ డిస్పాచ్ చేస్తారన్నమాట. అక్కడికొచ్చిన దాన్ని బట్టి. అట్లా ఇవన్నీ కూడా ప్రాపర్‌గా మనము మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఏ ప్రొడక్ట్స్ ఎక్కువ సేల్ అవుతున్నాయి, ఏ ప్రొడక్ట్స్ ప్రాపర్‌గా ఆర్డర్స్ వస్తున్నాయి, ఇవన్నీ కూడా మెయింటైన్ చేసుకోవాలి. ఇవన్నీ ప్రాపర్‌గా హ్యాండిల్ చేయగలగాలి. అలాగే కొన్ని సీజన్స్ బట్టి హాలిడేస్‌ని, ఫెస్టివల్స్‌ని ఇవన్నీ నుంచి కూడా బై చేసే ప్రొడక్ట్స్ ఉంటాయి. ఆ సీజన్ వస్తుందంటే దానికి ముందే మనం అన్నీ ప్రిపేర్ చేసుకొని రెడీగా ఉంచాలి. ఇప్పుడు సమ్మర్ వస్తుందనుకోండి. హ్మ్. సమ్మర్‌కి తగ్గట్టుగా ప్రొడక్ట్స్. అంటే వింటర్ వస్తుందనుకోండి. వింటర్‌కి తగ్గట్టుగా ప్రొడక్ట్స్. ఇవన్నీ మనం ప్రాపర్‌గా ముందుగానే అవైలబుల్ ఉండేలాగా చూసుకోవాలనమాట. మనం అలాగే ఎస్‌ఈఓ చేయడానికి గూడా ఇప్పుడు సర్వీసెస్ అనుకోండి. ఈరోజో రేపో క్రియేట్ చేసి పెట్టేసుకోవచ్చు క్యాలెండర్ 1 వీక్ 10 డేస్. కానీ ఈ ఈ కామర్స్‌కొచ్చేసరికి మనం అట్‌లీస్ట్ 2-3 మంత్స్ బిఫోరే మనకు మొత్తం షెడ్యూల్ అయిపోవాలనమాట. ఎందుకంటే ఆ ఫెస్టివల్స్ ఏమొస్తున్నాయి వాటికి 1 వీక్ 10 డేస్ ఫెస్టివల్‌కి ముందు అట్‌లీస్ట్ 15 డేస్ ముందు నుంచైనా మనం క్యాంపెయిన్స్ స్టార్ట్ చేయాలి. వాళ్ళకి ప్రొడక్ట్స్ అంటే కరెక్ట్‌గా ఫెస్టివల్ వస్తుందని ఫెస్టివల్ డే కొనుక్కోరు కాబట్టి ఫెస్టివల్ డేకి వాళ్ళకి రీచ్ అయ్యేలా ఉండేలాగా 10 డేస్, 15 డేస్ ఒక 20 డేస్ ముందే స్టార్ట్ అవ్వాలి. ఈ 20 డేస్ ముందు స్టార్ట్ అవ్వాలంటే ఒక 1 మంత్ ముందు, 2 మంత్స్ ముందు మనం మొత్తం క్యాలెండర్ అన్ని ప్రిపేర్ చేసుకొని, ఆ రోజుకి ఇమేజెస్, కంటెంట్ అన్నీ డిజైన్ చేసుకొని, షెడ్యూల్ చేసి రెడీగా పెట్టుకుంటే, ఆ డే వచ్చిన రోజు, ఆ రోజు డెలివరీ అయిపోతూ ఉంటదనమాట. అంత ఆటోమేటిక్‌గా. అట్లా మనం ప్లానింగ్ అనేది చాలా ముందుగా చేసుకోవాలి. ఈ కామర్స్ వెబ్‌సైట్స్‌కొచ్చేసరికి. మనం ఈ ఇన్వెంటరీని ఇంప్లిమెంట్ చేయడానికి ఇక్కడ కొన్ని స్టెప్స్ ఇచ్చారు. అంటే జస్ట్ సింపుల్‌గా అర్థం చేసుకోవడానికి. అక్కడొచ్చేసి జస్ట్ ఇన్ టైమ్ అంటే ఇన్వెంటరీ రిసీవ్డ్ ఓన్లీ వెన్ నీడెడ్. మీకు ఎప్పుడు రిసీవ్ చేసుకుంటారంటే ఎప్పుడైతే అవసరం ఉన్నాయో అప్పుడే రిసీవ్ చేసుకుంటారు. బెనిఫిట్ ఏంటంటే లో స్టోరేజ్ కాస్ట్ అండ్ రెడ్యూస్ ద వేస్టేజ్. ఎందుకంటే ఎప్పుడు రిక్వైర్మెంట్ ఉన్నప్పుడే మనకి ప్రోడక్ట్స్ వస్తున్నాయి అంటే మన దగ్గర వేరే చోట ఎక్కువగా బల్క్ స్టోర్ చేసుకునే అవసరం లేదు. అలాగే వేస్ట్ కూడా అవ్వదనమాట. రిక్వైర్మెంట్‌ని బట్టి వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగే రిస్క్ ఒకవేళ ఎక్కువగా ఒకవేళ ఇన్ టైమ్‌లో రాలేదనుకోండి, మనం ఎప్పుడైతే అవసరం ఉందో ఆ టైంలో రాలేదనుకోండి, అప్పుడు మళ్ళీ ప్రాబ్లమ్ అవుతది. సప్లై చైన్ డిస్ట్రిబ్యూషన్ ప్రాబ్లమ్ అవుతదనమాట. అలాగే ఎక్స్‌ట్రా ఇన్వెంటరీ మన దగ్గర పెట్టుకుంటే హ్మ్, మనం స్టాక్ ఔట్ అనే బోర్డ్ పెట్టే పని లేకుండా మనం ఎప్పుడైతే రిక్వైర్మెంట్ వస్తదో అప్పుడు సేల్ చేసుకోవచ్చు. బట్ మనం దాన్ని స్టోర్ చేసి పెట్టుకోవడానికి కాస్ట్ ఎక్కువ అవుతది. అంటే ప్రతి దాంట్లోనూ ఒక బెనిఫిట్ ఉంటది. ఒక రిస్క్ అనేది ఉంటది. ఏ బిజినెస్ అయినా. కాబట్టి అందులో ఏది మనకు సూటబుల్ అనేది మనం సెలెక్ట్ చేసుకొని ఎళ్ళొచ్చు. ఇక్కడొచ్చేసి ఇప్పుడు మనకి మేజర్‌గా కనిపించే 2 ఉన్నాయి. ఒకటి షాపిఫై అండ్ ఇంకోటి వూకామర్స్. ఇన్వెంటరీ మేనేజ్మెంట్ చేసుకోవడానికి ఇక్కడొచ్చేసి సెంట్రల్ డాష్‌బోర్డ్ ఫర్ మేనేజింగ్ ది ఇన్వెంటరీ. మనకి షాపిఫైలోనే మన డాష్‌బోర్డ్ ఉంటది. ఇక్కడ మే చూసుకోవచ్చు. సెట్ ఇన్వెంటరీ లెవెల్స్ పర్ ప్రొడక్ట్ అండ్ అదే వేరియంట్స్. అంటే ఇన్వెంటరీస్ లెవెల్స్ అనేది ప్రొడక్ట్స్‌కి గానీ వేరియస్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్‌కి అట్లా మనం సెట్ చేసి పెట్టుకోవచ్చు. గెట్ అలర్ట్స్ వెన్ ఐటెమ్ లో ఔట్ ఆఫ్ స్టాక్. ఎప్పుడైతే మనకి ప్రోడక్ట్ లో ఉన్నా, ఔట్ ఆఫ్ స్టాక్ ఉన్నా అది అలర్ట్ వచ్చేలాగా అండ్ సపోర్ట్ ద మల్టిపుల్ లొకేషన్స్, వేర్ హౌసెస్ అండ్ ఈజీ టు ఇంటిగ్రేట్ వెన్ థర్డ్ పార్టీ యాప్స్ లైక్ ట్రేడ్ గ్రోర్ ఆర్ స్టాకీ
అంటే మనకి షాపిఫై అనేది ఆల్మోస్ట్ అన్నీ ఈజీగా ఇంటిగ్రేట్ చేసుకోవడానికి ఉంటది. ఇది జస్ట్ మనం ఎండ్ యూజర్ లాగా యూజ్ చేసుకోవడమే. ఆ షాపిఫైలో అన్నీ ఇంటిగ్రేట్ చేసుకొని మనకు కావాల్సినట్టు ఇవన్నీ మెయింటైన్ చేయడానికి మనకి ఈజీగా ఉంటది. బట్ ఈ వర్డ్ ప్రెస్‌కొచ్చేసరికి ప్రొడక్ట్ లెవెల్ స్టాక్ మేనేజ్‌మెంట్ థ్రెషోల్డ్ అలర్ట్స్ పెట్టుకోవచ్చు. బట్ బెస్ట్ అప్డేట్స్ అండ్ స్టాక్ హిస్టరీ ట్రాకింగ్ అండ్ కాంపాక్టబుల్ ప్లగిన్స్ లైక్ అంటే ఏటీయూఎం ఇన్వెంటరీ ఆర్ స్మార్ట్ మేనేజర్ ఇలాంటి ప్లగిన్స్ యూజ్ చేసి మనం వర్డ్ ప్రెస్ వెబ్సైట్లో కామర్స్ ప్లగిన్ థీమ్ తోటి మనం ఈ ప్లగిన్స్ని యాడ్ చేసుకొని మెయింటైన్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఆటోమేటిక్గా ఈజీగా అయిపోతుంది. ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఈ వెబ్సైట్ డిజైన్ చేయాలంటే మనకి కొంచెం కోడింగ్ నాలెడ్జ్ కూడా అవసరం అవుతుంది. బట్ కంపేర్ చేస్తే దీంతో పోలిస్తే ఈ షాపిఫైకి మనకు కొంచెం అమౌంట్ అనేది ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. ఫీచర్స్ అండ్ ఫంక్షనల్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ప్లగ్గిన్స్ ఈ ప్లగ్గిన్స్ అన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్లగ్గిన్ అనమాట. ఇన్వెంటరీ సింక్రనైజేషన్స్ ఛానల్ పర్చేస్ ఆర్డర్ మేనేజ్మెంట్కి షాపిఫై కామర్స్ జూహు ఇన్వెంటరీ బార్కోడ్ స్కానింగ్ మల్టిపుల్ వేర్ హౌసింగ్ సపోర్ట్కి మనము ఇవి తీసుకోవచ్చు. ఎవరెవరు యూజ్ చేస్తున్నారంటే షాపిఫై అమెజాన్ ఈబేకి సపోర్ట్ ఉంటుంది. ఇట్లా మనం ఈ ప్లగ్గిన్స్ గురించి యాప్స్ గురించి కొంచెం ఒక ఐడియా అయితే వస్తుంది. ఇక్కడ చూస్తే ఈ ప్లగ్గిన్స్ యూజ్ చేసుకుంటే కామర్స్కి ఒకటే సపోర్ట్ చేస్తుంది ఈ ప్లగ్గిన్. అమెజాన్కి షాపిఫైకి జూహు ఇన్వెంటరీ ఇచ్చేస్తుంది. వీటి వల్ల ఏంటంటే రియల్ టైమ్ స్టాక్ అప్డేట్స్ లో స్టాక్ అలర్ట్స్ పర్చేజ్ అండ్ సప్లై ఆర్డర్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు. ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అనేది మనకు దీనికి చాలా ఇంపార్టెంట్. మనము కొన్నిసార్లు అంటే యూజ్ ఏపీఐ నావిగేట్ ఇంటిగ్రేషన్ ఏపీఐని కూడా మనము ఇంటిగ్రేట్ చేసుకోవాల్సి వస్తుంది కొన్నిసార్లు. అండ్ రియల్ టైమ్ ఇన్వెంటరీ అప్డేట్ అక్రాస్ ద అమెజాన్ ఫ్లిప్కార్ట్ యువర్ వెబ్సైట్ రెడ్యూస్ ద రిస్క్ అండ్ లోవర్ ఓవర్ సెల్లింగ్ అండ్ ఆటోమేషన్. ఇట్లా ఆటోమేషన్స్ ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలి. ఇది మనకి ఒక వెబ్సైట్ కనుక మనకు ఉంటే ఇవన్నీ కూడా మనకు క్లియర్గా అర్థమవుతాయి ఒకసారి వర్క్ చేస్తే వీటి మీద. ఇవాళ అయితే మీరేం పెద్దగా వర్క్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇది ఒకసారి మీరు రీడ్ చేసుకుంటే ఈ డాక్యుమెంట్ మీకు జస్ట్ ఈ కామర్స్ రిలేటెడ్ ఏదన్నా వర్క్ వచ్చినప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు దాన్ని ఎట్లా చేస్తారు ఏముంటుందని. మామూలుగా ఈ సర్వీసెస్కి అయితే అంత ఇవన్నీ ఏం అవసరం ఉండదు. ఇన్వెంటరీ మేనేజ్మెంట్ చేయడం కానీ లేకపోతే ఇన్ని రకాల కీవర్డ్స్ని తీసుకోవడం కానీ ఇవన్నీ ఇక్కడ నుంచి మీరు ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేయండి. ఓకే ఓకే నేను డాక్యుమెంట్స్ షేర్ చేస్తానండి ఒకసారి. ఓకే ఈమెయిల్ మార్కెటింగ్ కూడా చేయలేదు. చేస్తాను. వెళ్ళారా నిన్న సండే రోజు క్లాస్ ఎక్కడండి?